అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రాజెక్ట్ గురించి చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇది మన టెక్నాలజీ భవిష్యత్తునే మార్చగలదు. చూడండి, ఇది మామూలు అప్డేట్ కాదు. ఇదొక పెద్ద విప్లవాత్మకమైన ఆలోచన. సో చివరిదాకా మిస్ అవ్వకుండా చూడండి. ఒక ప్రాజెక్ట్ నిజంగా సక్సెస్ అవ్వాలంటే దాన్ని మొదలుపెట్టిన వ్యక్తే పక్కకు తప్పుకోవాలా? ఆలోచించాల్సిన విషయమే కదా. ఈరోజు మనం మాట్లాడుకునే డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్కి ఇంకా ఇంటర్లింక్ ఫ్యూచర్కి ఈ ప్రశ్న ఎందుకింత ముఖ్యమో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, అసలు టాపిక్లోకి దూకే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. ఎందుకంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అవన్నీ ముందు క్లియర్ చేసుకుందాం. అప్పుడు మనందరం ఒకే పేజ్లో ఉంటాం. చూడండి, ఈ ప్రాజెక్ట్ లిస్టింగ్ గురించి కొంత కన్ఫ్యూజన్ నడుస్తోంది. 5 ఏళ్ల వరకు లిస్టింగ్ ఉండదని కొందరు అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. అసలు విషయమేంటంటే లిస్టింగ్ 2026లో ఉంటుంది. అవును, ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. కానీ దాని ఫలితాలు మాత్రం పక్కాగా మన ముందుకొస్తాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, అంతేగాని డెడ్ ప్రాజెక్ట్ అస్సలు కాదు. లాంగ్ టర్మ్ అంటే ప్రోగ్రెస్ ఆగిపోయిందని అనుకోవద్దు. మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాం. మనం కష్టపడి నిర్మిస్తున్న ఈ సిస్టమ్కి తగిన రివార్డ్స్ ఖచ్చితంగా రాబోతున్నాయి. సరే, ఇప్పుడు క్రిప్టో హిస్టరీలోంచి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చూద్దాం. ఎందుకంటే ఈ కథలో ఇంటర్లింక్ భవిష్యత్కు సంబంధించి ఒక చాలా పవర్ఫుల్ లెసన్ ఉంది. డిసెంబర్ 13, 2010 ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? సతోషి నకమోటో అంటే ఆ బిట్కాయిన్ను సృష్టించిన మిస్టీరియస్ వ్యక్తి ఒక ఫోరంలో తన చివరి మెసేజ్ పెట్టాడు. అంతే, 575 పోస్టులు, కొన్ని వేల గంటల డెవలప్మెంట్ తర్వాత సడన్గా మాయమైపోయారు. ఎలాంటి వార్నింగ్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు, అంతా సైలెన్స్. అసలు సతోషి ఎందుకు అలా మాయమైపోయారు? చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేదేంటంటే ఇది కావాలనే చేశారని. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్కి ఒక్కరే లీడర్గా ఉంటే పవర్ అంతా వాళ్ల చేతిలోనే ఉండిపోతుంది. దాన్ని సెంట్రలైజేషన్ అంటారు. సతోషి పక్కకు తప్పుకోవడం వల్లే బిట్కాయిన్ నిజంగా డీసెంట్రలైజ్డ్ అవ్వగలిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఆయన లేకపోవడం బిట్కాయిన్కి వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్ అయింది. అదెలాగంటే బిట్కాయిన్ ఒక నిజమైన ఓపెన్ సిస్టమ్గా మారింది. కమ్యూనిటీయే దాన్ని ఓన్ చేసుకుంది. అప్పటివరకు ఒక వ్యక్తి మీదున్న నమ్మకం ఇప్పుడు ఆ కోడ్ మీదకి, ఆ టెక్నాలజీ మీదకి మారింది. వ్యవస్థాపకుడు లేకపోయినా నెట్వర్క్ నిలబడటమే కాదు, ఇంకా బలంగా పెరిగింది. అందుకే చూడండి, బిట్కాయిన్ ఈ రోజుకి ఎంత స్ట్రాంగ్గా ఉందో. సరే, ఈ సతోషి కథ చాలా పవర్ఫుల్. మరి ఈ లెసన్కి ఇంటర్లింక్కి సంబంధం ఏంటి? అసలు ఈ కథ మనకిక్కడ ఎందుకు? దాన్ని ఇంటర్లింక్తో ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇంటర్లింక్ అనేది పలానా ఒక్క వ్యక్తి మీద ఆధారపడిన ప్రాజెక్టు కాదు. ఇది ఒక హ్యూమన్ నెట్వర్క్. సింపుల్గా చెప్పాలంటే దీని వాల్యూని క్రియేట్ చేసేది ఎవరో ఒక్కరు కాదు, మనమే. అంటే ఈ కమ్యూనిటీలో పాల్గొనే ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్, వాళ్ళు పెట్టే టైం, వాళ్ల కన్సిస్టెన్సీ, వీటన్నిటి వల్లే వాల్యూ క్రియేట్ అవుతుంది. అసలు ఈ వాల్యూ ఎలా బిల్డ్ అవుతోంది? ఇక్కడ చూడండి, హెచ్సిఎస్ స్కోర్, డైలింగ్ మైనింగ్, హెచ్ ట్రాకింగ్, వెరిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి కేవలం టెక్నికల్ పదాలు అనుకోవద్దు. కమ్యూనిటీ మెంబర్స్ చేసే ప్రతి పనిని ఈ సిస్టమ్స్ గుర్తిస్తాయి. ఆ పనికి తగిన విలువను క్రియేట్ చేస్తాయి. అంత సింపుల్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సిస్టమ్ ఇంకా కమ్యూనిటీ ఈ రెండు కలిసే వాల్యూని నిర్మిస్తున్నాయి. ఇది స్ట్రక్చర్, ఊరికే వచ్చే హైప్ కాదు, పునాది చాలా బలంగా ఉంది. సరే, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడే అసలు విషయముంది. అదే ట్రెజరీ కంపెనీలు. అంటే పెద్ద పెద్ద సంస్థలిప్పుడు రంగంలోకి దిగుతున్నాయి. ఈ ట్రెజరీ కంపెనీలు అంటే ఏంటో తెలుసా? ఇవి షార్ట్ టర్మ్ లాభాల కోసం ట్రేడింగ్ చేసేవి కావు. అవి లాంగ్ టర్మ్ వాల్యూ, స్టెబిలిటీ కోసం ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే ఒక ప్రాజెక్ట్ని నమ్మి దాని భవిష్యత్తు మీద పెట్టుబడి పెడుతాయన్నమాట. అలాంటి సీరియస్ కంపెనీలు ఇంటర్లింక్ వైపు చూస్తున్నాయంటే దాని అర్థమేంటో మీరే ఆలోచించండి. ఇది చాలా పెద్ద విషయం. త్వరలో జరగబోయే ఇంటర్లింక్ సిరీస్ ఎపిసోడ్ 1లో మాట్లాడబోయేదెవరో చూడండి. నికోల్, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్, జోయెల్, గ్లోబల్ పార్ట్నర్, ఇంకా ఇంటర్లింక్ ల్యాబ్ సీఈఓ కెనీ. వీళ్ళెవరూ మార్కెటింగ్ వాళ్లు కాదు, వీళ్లే ఈ ప్రాజెక్ట్ని నడిపిస్తున్న కోర్ టీం. డైరెక్ట్గా వాళ్లే వచ్చి మాట్లాడుతున్నారంటే ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. అయితే ఈ సెషన్లో వాళ్ళు దేని గురించి మాట్లాడతారు? టోకెన్ ప్రైస్ పెరుగుతుందా, తగ్గుతుందా అని కాదు. అసలు ఆ టోకెన్ వెనకున్న ఫండమెంటల్స్ గురించి. అంటే టోకెనామిక్స్ ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నాయి, సప్లైని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఎలా వస్తుంది, ఇంకా ముఖ్యంగా పేమెంట్స్, ఐడెంటిటీ, గవర్నెన్స్ లాంటి రియల్ వరల్డ్ యూస్ కేసెస్ ఏంటి,
వీటి గురించి మాట్లాడతా. ఓకే, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు చూసాం. సతోషి కథ, హ్యూమన్ నెట్వర్క్, ట్రెజరీ కంపెనీలు. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక ఫైనల్ అనాలిసిస్ చేద్దాం. అసలిదంతా మనకు ఏం చెప్తోంది? సో ఫైనల్గా ఇంటర్లింక్ ఐడెంటిటీ ఏంటి? క్లియర్గా చెప్తాను. ఇది ఎవరో ఒక్క వ్యక్తి నడిపే ప్రాజెక్ట్ అస్సలు కాదు. ఇది మనలాంటి వాళ్లతో, అంటే కమ్యూనిటీతో నడిచే ఒక నెట్వర్క్. ఇది ఈరోజొచ్చి రేపు పోయే షార్ట్ టర్మ్ హైప్ కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ విజన్. ఇంకా డౌటుందా? అయితే ఈ ఒక్క నంబర్ చూడండి. ప్లేస్టోర్లో 50 లక్షలకి పైగా డౌన్లోడ్స్. 50 లక్షలు! ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో, ఎంతమందిని రీచ్ అయిందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. 50 లక్షల మంది ఉన్న ఇంత పెద్ద నెట్వర్క్ ట్రెజరీ కంపెనీల లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఫినాన్స్తో కలిస్తే ఏం జరుగుతుంది? ఫ్యూచర్ పొటెన్షియల్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.